యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అంటే ఈ యోగా చేయడం కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం కాకుండా నిత్యం ప్రతిరోజు మన జీవన విధానంలో ఒక భాగస్వామ్యం కావాలని చెప్పి ఒక భాగం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతిరోజు యోగా చేయడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ యోగా కేవలం ఒక వ్యాయామం కాదు, ఈ మనిషి యొక్క శరీరము, మనస్సు, ఆత్మను ఏకం చేసేటువంటి ఒక జీవన విధానం. ప్రధాన లక్ష్యం కూడా అదే. వీటన్నిటినీ సమన్వయం చేయడమే ఇవాళ యోగా యొక్క ప్రధాన లక్ష్యం. వాళ్ళ ప్రపంచం అంతా కూడా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన పేరు, ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేశాలు టెక్నాలజీ విషయంలో ప్రసిద్ధిగాంచిన దేశాలు, కొన్ని దేశాలు ఆర్థిక పరంగా శక్తివంతమైన దేశాలు. అట్లా ప్రపంచం అంతా కూడా భారతదేశానికి అత్యున్నత గుర్తింపు ఇచ్చింది ఏంటంటే ఇది యోగా భూమి అని. ప్రపంచానికి యోగాను అందించిన భూమి అని చెప్పి ఇవాళ ప్రపంచం అంతా మనం గుర్తిస్తా ఉన్నది. వాళ్ళ కరోనా మహమ్మారి సమయంలో కూడా యోగా యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏందో ప్రపంచం గుర్తించింది. ప్రపంచం గుర్తించే విధంగా ఇలా భారతదేశం చేసింది. వాళ్ళు లేదా ప్రపంచం అంతా కూడా స్ట్రెస్ తోని, ఆందోళన, ఒత్తిడి, వీటితోని ప్రపంచం అంతా అతలకుతలమవుతున్నది. కాబట్టి దీనికి మందుల కంటే ముందు సహజమైనటువంటి పరిష్కార మార్గం ఏంటంటే యోగా. యోగా చేయడానికి పైసలు ఖర్చు అవసరం లేదు, ఏ పరికరాలు అవసరం లేదు, కేవలం సంకల్పం మాత్రమే అవసరం. ఇలా డాక్టర్లు కూడా యోగానే ప్రధాన పరిష్కార మార్గంగా మనకు సూచిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే దీన్ని గుర్తించే 2014లో ఐక్యరాజ్యసమితి వేదికగా యోగా దినాన్ని ప్రకటించాలని చెప్పి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కోరినప్పుడు 90 రోజుల్లో 177 దేశాలు 90 రోజుల్లో 177 దేశాలు దీనికి మద్దతు తెలపడం నిజంగా చాలా గొప్ప విషయం. అందుకే జూన్ 21ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజు దాదాపు 190 దేశాల్లో 190 పైగా దేశాల్లో కోట్లాది మంది, వందల కోట్ల మంది ఇవాళ యోగాను ఆచరిస్తున్నారు, యోగాను పాటిస్తున్నారు, యోగాను చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ యోగాని ఒక్క రోజుకే పరిమితం కాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే యోగా యొక్క ప్రధాన లక్ష్యాన్ని, యోగా యొక్క అవసరాన్ని గుర్తించి అందరం నిత్యం మన జీవితంలో, మన నిత్య కార్యక్రమంలో ఒక భాగం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతిరోజు ఒక 50 నిమిషం, ఒక గంట సమయం పాటు యోగాకు కేటాయించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈ తర్వాత మధ్యాహ్నం మాడతాం మీతో. నీట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి 7 గంటల వరకే యోగా కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుని ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా సహకరించాలని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గానీ పార్టీ డిసైడ్ చేసింది. కాబట్టి ఈ విషయాలు తర్వాత మాట్లాడుతుంది, మళ్ళీ మధ్యాహ్నం మాట్లాడతాయి. మీ అందరూ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.